రామాయణ్ చూసుకున్నట్లయితే రేపు సినిమా దగ్గర నుండి అఫీషియల్ టీజర్ అయితే రాబోతుంది అనమాట. అబ్బాబ్బాబ్బా నిజంగా భయ్యా నేనైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. జస్ట్ అనౌన్స్మెంట్ వీడియో ఇచ్చారు. అనౌన్స్మెంట్ వీడియోని ఒక విజృంభణ అయితే సృష్టించింది అనమాట. రేపు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో అండ్ హిందీలో అయితే టీజర్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగులో తర్వాత రిలీజ్ చేస్తారు. ఇంకా చాలా లాంగ్వేజ్లో అయితే ఆ సినిమా వస్తుంది. అది కొద్దిగా టైం పట్టేటటువంటి అవకాశాలు గట్టిగా కనపడుతున్నాయి. సో ఈ సినిమాకు చూసుకున్నట్లయితే 4000 కోట్ల బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. 4000 కోట్లు అంటే మాటల భయ్యా ఒక అవతార్ పార్ట్ 1 కన్నా ఎక్కువ బడ్జెట్ అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. రేపు నేను దేనికోసం బాగా వెయిట్ చేస్తున్నా అంటే మన యశ్ని ఎలా చూపిస్తారు అనేటటువంటి దానికోసం బాగా వెయిట్ చేస్తున్నా. అది కాక 2 నిమిషాల 35 సెకండ్ల టీజర్ అయితే ఉంటుందంట. మనకు అన్ని డీటెయిల్స్ ఒక వేరే ప్రపంచంలోకి టీజర్ చూస్తున్నంతసేపు ఇది రామాయణ్ టీజర్ రా, ఇప్పటిదాకా చూసింది ఒక లెక్క, ఇక మీదట చూడాల్సింది ఒక లెక్క. లైక్ ఆ ప్రపంచంలోకి మనం ఆ వానర సైన్యంలో ఒకలాగా ఆ రామాయణాన్ని చూడబోతున్నాం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మొత్తం 2 పార్ట్స్గా రిలీజ్ అవుతుంది. రేపు పార్ట్ 1కి సంబంధించిన టీజర్ వస్తుంది అనమాట. ఏ టైంకి వస్తుంది అని ఇంకా అనేటటువంటిది అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఆల్రెడీ కొన్ని చోట్ల ఈ టీజర్ని లాంచ్ చేశారని చెప్పి ఈ విధమైనటువంటి ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా చక్కెర్లు కొడుతుంది. ఇది ఏదైతే ఉందో ఫేక్ అనమాట. రేపు వచ్చిన తర్వాత క్లారిటీగా అర్థమైతే నాకు తెలిసి రేపు సాయంత్రం కాలం రావచ్చు, లేదా మనకి సడన్ సర్ప్రైజ్ ఇవ్వచ్చు. నా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని దీని అయితే రిలీజ్ చేస్తున్నా. అది ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది, కానీ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది.